Good morning students. In this class we are going to discuss about the protection of transmission lines using distance and impedance relays. Okay. సో ఈ రిలేస్ యూస్ చేసుకొని మనం హౌ టు ప్రొటెక్ట్ ద ట్రాన్స్మిషన్ లైన్స్ అనేది ఈ క్లాస్లో మనం చెప్పుకుంటాం. ఓకే. సో దీంట్లో మనకు వచ్చేటప్పటికి డిస్టెన్స్ రిలే అండ్ ఇంపెడెన్స్ రిలే అనమాట. సో డిస్టెన్స్ రిలే మెజర్స్ ది రేషియో ఆఫ్ V/I ఎట్ relay location. Okay, so which gives the measures of distance between the relay and the fault location. Okay, సో మనకి ఏంటంటే ఆ ఫాల్ట్ లొకేషన్కి రిలేకి ఎంత డిస్టెన్స్ అనేది మనకి రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఇందులో మనకి డిస్టెన్స్ రిలేలో మళ్ళీ 2 టైప్స్ రిలేస్ ఉంటాయి. సో అది ఏంటి అంటే డెఫినెట్ డిస్టెన్స్ రిలే అండ్ టైమ్ డిస్టెన్స్ రిలే. దీంట్లో మనకి రేషియో అని చెప్పుకున్నాం కదా, ద V/I రేషియోని రిప్రజెంట్ చేసేది డిస్టెన్స్ రిలే. ఓకే, సో ఇన్ దట్ V/I వాల్యూ అనేది లెస్ దాన్ Z కనుక అయినట్లయితే ద ఇంపెడెన్స్ ఆఫ్ ద లైన్ ఆఫ్ సెక్షన్ బీయింగ్ ప్రొటెక్టెడ్. ఓకే, సో ద రిలే విల్ ట్రిప్ ఇన్స్టెంట్లీ. మనకి V/I అనే వాల్యూ ఎప్పుడైతే Z వాల్యూ కన్నా తక్కువ ఉంటుందో అప్పుడు ఇంపెడెన్స్ రిలే అనేది మనకి ఇంపెడెన్స్ రిలే అంటే ఇంపెడెన్స్ ఈజ్ నథింగ్ బట్ Z అనమాట. సో మనకి ఆ రిలే అనేది వెంటనే ట్రిప్ అయిపోతుంది. ఓకే, మనకి V/I వాల్యూ అనేది గ్రేటర్ దాన్ Z కనుక ఉన్నట్లయితే ఆ రిలే అనేది ట్రిప్ అనేది అవ్వదన్నమాట. సో రిలే మనకి ట్రిప్ అవ్వాలి అంటే మనకి రిలేలో సెన్స్ తెలియాలంటే ద వోల్టేజ్ కరెంట్ రేటింగ్స్ ఎలా ఉన్నాయి అనేది కంపారిజన్ చేసుకుంటుంది కదా. సో ఈ కంపారిజన్ చేసేటప్పుడు ఆ ఫాల్ట్ మనకి ఎంత డిస్టెన్స్లో అక్కర్ అయింది అనేది కూడా మనకి ఇంపార్టెంట్, అది కూడా తెలుసుకోవాలి. సో అవి రిప్రజెంట్ చేసేవే ఈ డిస్టెన్స్ రిలే అండ్ ఇంపెడెన్స్ రిలే. సో ఈ డిస్టెన్స్ రిలేలో మనకి V/I రేషియో ఏదైతే ఉందో ఆ రేషియో అనేది ఇంపెడెన్స్ వాల్యూ Z కన్నా కనుక తక్కువ ఉన్నట్టయితే రిలే ఆపరేట్ అవుతుంది, Z కన్నా ఎక్కువ కనుక ఉన్నట్లయితే రిలే ఆపరేట్ అవ్వదన్నమాట. ఓకేనా, అంటే ద ఫాల్ట్ అనేది బియాండ్ ద ప్రొటెక్టెడ్ జోన్, అంటే ఎక్కడో జరిగింది. ఓకే, సో ఇక్కడ వాల్యూ అనేది కాన్స్టెంట్గా ఉంది, సో రిలే బట్ నాట్ ట్రిప్ అనమాట. సో దీంట్లో 2 టైప్స్ ఆఫ్ రిలేస్ ఉన్నాయి ఈ డిస్టెన్స్ రిలేస్లో. ఏంటిది అంటే డెఫినెట్ డిస్టెన్స్ రిలే అండ్ టైమ్ డిస్టెన్స్ రిలే. ఈ డెఫినెట్ డిస్టెన్స్ రిలేలో ఒక సబ్స్టేషన్ని తీసుకుందాం. ఆ సబ్స్టేషన్ అండ్ జనరేటింగ్ స్టేషన్ అనేది G అనేది అజ్యూమ్ చేసుకుందాం. అండ్ అలాగే సబ్స్టేషన్స్ కూడా 3 S1, S2, S3 ఆర్ ది 3 సిరీస్ సబ్స్టేషన్స్ we connected in the series. Okay, so and the line impedance between the Z and S1 be G and S1 be Z1 and S1 S2 is Z2 and S2 S3 is Z3. And the relays G, S1, S2 and S3 are said to operate for impedance less than Z1, Z2, Z3 and Z4 respectively. Here we can consider, see here, this is the generating plant and these are the substation 1, 2 and 3. ఓకేనా, ఇక్కడ మనం అజ్యూమ్ చేసుకుందాం ఒక జనరేషన్ స్టేషన్ నుంచి సప్లై అనేది సబ్స్టేషన్కి, సబ్స్టేషన్ టు సబ్స్టేషన్ అండ్ సబ్స్టేషన్ టు S3 సబ్స్టేషన్కి ట్రాన్స్మిట్ అవుతుంది. హియర్ ఈ జనరేటింగ్ స్టేషన్ నుంచి S1కి ఉండే డిస్టెన్స్ ఒక ఇంపెడెన్స్ Z1 అని కన్సిడర్ చేసుకున్నాం అండ్ S1 టు S2 Z2 అండ్ S3 టు S3 Z3 అని తీసుకున్నాం. ఓకేనా, సపోజ్ ఈ ఫాల్ట్ టేక్స్ ప్లేస్ ఎట్ పాయింట్ P దగ్గర ఫాల్ట్ అనేది అక్కర్ అయింది ఇన్ బిట్వీన్ S2 అండ్ S3. ద టోటల్ ఫాల్ట్ లూప్ ఇంపెడెన్స్ ఈజ్ జనరేషన్ స్టేషన్ అప్ టు ద ఫాల్ట్ పాయింట్ ఈజ్, ఈ ఫాల్ట్ పాయింట్ వరకు మనకు ఉండే వోల్టేజ్ ఎంత అవుతుంది, ఇక్కడ ఉండే ఇంపెడెన్స్ అనేది మనం Z అనేది అనుకున్నాం. సో హియర్ G2 మనకి టోటల్ ఇంపెడెన్స్ అనేది ఏమవుతుంది Z1 ప్లస్ Z2 అప్ టు దట్ పాయింట్ వరకు అన్నారు కాబట్టి ఇక్కడ మనం ఇంపెడెన్స్ అనేది Z అనుకున్నాం కాబట్టి Z1 ప్లస్ Z2 ప్లస్ Z. ఓకే, ఫ్రమ్ సబ్స్టేషన్ S1 టు ఫాల్ట్ ఈజ్, S1 నుంచి ఈ ఫాల్ట్ వరకు వచ్చేటప్పటికి Z2 ప్లస్ Z. అండ్ ఫ్రమ్ సబ్స్టేషన్ S2 టు ఫాల్ట్ ఈజ్, S2 నుంచి ఫాల్ట్ లొకేషన్ వరకు ఉన్న ఇంపెడెన్స్ Z. Therefore the relays at generating station and substation S1 will not operate. ఓకే, ఇక్కడ మనకి ఎక్కడైతే ఫాల్ట్ అక్కర్ అయిందో అక్కడ కంపారిజన్ చేసుకుంటుంది Z1 Z2. ఓకే, Z1 ప్లస్ Z2 ప్లస్ Z. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే రిక్వైర్డ్ మనకి అవుట్పుట్ వోల్టేజ్ అనేది Z1 అండ్ ద నెక్స్ట్ లెవెల్ ఈజ్ కంపేర్డ్ విత్ Z2.
సో ఈ పొజిషన్లో ఉన్న రిలే అనేది మనకి ఆపరేట్ అనేది అవ్వదు. ఎందుకు? మనకి ఇక్కడ కాన్స్టెంట్గా ఎక్కడ ప్రాబ్లం ఏం లేకుండా ఇంపిడెన్స్ అనేది కంపారిజన్ చేసుకుంటుంది కాబట్టి. అండ్ దట్ పాయింట్ S2 దగ్గర మనం చూసినట్లయితే Z2 అనేది కంపేర్ విత్ Z3 అనమాట. సో ఎందుకు Z3 అంటే మనకి ఇక్కడ Z వాల్యూ అనేది Z3 కన్నా తక్కువే ఉంటుంది. సో అప్పుడు ఇంపిడెన్స్ అనేది తగ్గిపోయింది. ఇంపిడెన్స్ అనేది తగ్గింది అంటే ఆటోమేటిక్గా సబ్స్టేషన్ S2 దగ్గర ఉన్న రిలే అనేది ఆపరేట్ అవుతుంది. ఇక్కడ ఉన్న రిలే అనేది ఆపరేట్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ మన కండిషన్ ఏదైతే చెప్తామో ఆ కండిషన్ ఇక్కడ కరెక్ట్గానే ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి మారిపోతుంది. సో దట్స్ వై మనకి ఇక్కడ ఉన్న రిలే ఆపరేట్ అవ్వకుండా ఓన్లీ సబ్స్టేషన్ S2 దగ్గర రిలే అనేది ఆపరేట్ అవుతుంది. So in this manner instantaneous protection can be obtained for all conditions of operations. మనకి ఎక్కడైనా సరే ఫాల్ట్ అక్కడైనా రిలే అనేది అలా సెన్స్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ ద టైమ్ డిస్టెన్స్ రిలే. ఓకే, ఇక్కడ మనకి టైమ్ డిస్టెన్స్ రిలే విత్ రెస్పెక్ట్ టు టైం తోటి మనము ఈ రిలే అనేది ఆపరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ఏ సింపుల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ పవర్ జనరేషన్ ప్లాంట్ అండ్ 3 substations series in connected, and at substations before we can assume that fault can be occurred. Okay, at that point B2C మనకి ఫాల్ట్ అక్కర్ అయిందని తీసుకున్నాం. And at that point the time distance relay at substation B will trip in 0.5 seconds. Okay, సో బి దగ్గరకు వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఫాల్ట్ అక్కర్ అయింది కాబట్టి సో బి దగ్గర మనకి రిలే అనేది ఆపరేట్ అవుతుంది విత్ ఇన్ ద టైమ్ ఆఫ్ 0.5 seconds. ఓకే, వైల్ ద రిలే at substation A and the power station will be operate in 1.05 and 1.53 seconds respectively. ఇన్ దిస్ ఏంటంటే మనకి టైం టేకింగ్ అనమాట. సో బి దగ్గర రిలే ఆపరేట్ అయిన టైం 0.5 seconds అండ్ పవర్ స్టేషన్స్ దగ్గర సబ్స్టేషన్ ఏ దగ్గర వచ్చేటప్పటికి 1.5 అండ్ 1.53 అనమాట. సో 1.05 అండ్ 1.53 విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనకి అక్కడ రిలే అనేది ఆపరేట్ అవుతుంది. అంటే ఎక్కడ ఫాల్ట్ అక్కరైంది, ఫస్ట్ సెక్షన్ 3 దగ్గర అక్కరైంది కాబట్టి ఇక్కడ రిలే అని ఆపరేట్ అవుతుంది. అండ్ దెన్ ఈ రిలేస్ అనేవి ఆపరేట్ అవుతాయి అన్నమాట. ఇన్ ఆర్డర్ టు ద ఫాల్ట్ మే బి క్లియర్డ్ బై ద నియరెస్ట్ సర్క్యూట్ బ్రేకర్, ఫస్ట్ ద సర్క్యూట్ బ్రేకర్ ఆపరేషన్ టైమ్ షుడ్ ఆల్సో బి ఇంక్లూడెడ్. And if the circuit breaker opening time is assumed to be 0.25 seconds after its trip contents energized, and the breaker operation time is modified to be represented by dotted lines for substation A and B. Okay na? సో ఏ అండ్ బికి మనకి రిప్రజెంటేషన్ అనమాట. సో ఇదంతా ఏంటి అంటే ఇప్పుడు మనకి ప్రాబ్లం అనేది మనం సబ్స్టేషన్ సి దగ్గర అక్కర్ అయింది అనుకున్నప్పుడు దాని యొక్క టైం టేకింగ్ అది ఎంత టైంలో ట్రిప్ అవుతుంది ఆ రిలే అనేది 0.5 seconds తీసుకుంటే అట్ సబ్స్టేషన్ 1 దగ్గర అండ్ పవర్ స్టేషన్ దగ్గర కూడా మనకి 0.5 వేరియేషన్స్ తోటి ఆ రిలేస్ అనేవి ట్రిప్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అట్లా ఏంటి అంటే ఒక ఇట్స్ ప్రాసెస్ ఇంక్లూడింగ్ ఇందులో సర్క్యూట్ బ్రేకర్ ఆపరేటింగ్ టైం కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటాం అన్నమాట. ఫర్దర్ ఇట్ విల్ బి ఆబ్వియస్ దట్ ద డిస్టెన్స్ రిలే ఎట్ సబ్స్టేషన్ ఏ అండ్ ఎట్ పవర్ స్టేషన్ విల్ యాక్ట్ యాజ్ backup relay for the fault at point F. Okay, that is if the relay at station B fails to operate, the relay of substation A will trip the circuit after 1.3 seconds time. సో ఇట్ ఏంటంటే అది ఎప్పుడైనా కానీ మనకి ఫెయిల్ అయిపోయింది అంటే అండ్ ఫర్దర్గా మనకి సబ్స్టేషన్ ఏ దగ్గర రిలే అనేది ట్రిప్ అవుతుంది అండ్ దట్ టైం టేకింగ్ ఈజ్ 1.3 seconds. ఇందులో ఏంటంటే ఇంక్లూడ్ ది సర్క్యూట్ బ్రేకర్ ఆపరేషన్ టైం కూడా కన్సిడరేషన్ తీసుకుంటాం. మనం చూస్తుంటే మన కళ్ళ ముందే అంతా జరిగిపోతుంది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆటోమేటిక్గా ఫాల్ట్ అక్కర్ అయింది అంటే వెంటనే రిలే సెన్స్ చేస్తుంది and that time the relay will trip. Okay, and relay will trip to fails and then substation A. Okay, so in the substation B the fault can be occurred and within the fraction of seconds 0.5 seconds time taking. Okay, that at that time the relay will be operate at this substation A also. ఓకే, ఎప్పుడు ఎలర్ట్ కండిషన్లోనే ఉంటాయమ్మా. ఎక్కడైనా ఫాల్ట్ అక్కర్ అయింది అంటే వెంటనే ఇన్ బిట్వీన్కి మధ్యలో ఎక్కడైతే రిలే ఉంటుందో ఆ రిలే అనేది సెన్స్ చేస్తుందో ఆటోమేటిక్గా బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోయిన వెంటనే అది ఒకవేళ ఇన్ కేస్ బ్రేక్ అవ్వని పక్షంలో ఏదన్నా ప్రాబ్లం అక్కర్ అయినా దాని దగ్గర ప్రాబ్లం అక్కర్ అయింది అంటే దాన్ని మనకి బిఫోర్ స్టేషన్స్లో కూడా
మనకు అక్కడ తెలుస్తుంది రిలే ప్రాబ్లం అనేది. సో దానివల్ల ఏంటంటే సబ్స్టేషన్ బి ఆపరేట్ అవ్వలేకపోయినా సబ్స్టేషన్ ఏ అనేది ఇంకొక 0.5 సెకండ్స్లో ఆపరేట్ అవుతుంది. ఓకే, ఇట్స్ టేకింగ్ 1 seconds అంతే. And this is the graph shown in the characteristics curve for the relay installed in the beginning section of each section అనమాట. ఓకే, పవర్ స్టేషన్ ఏ దగ్గర మనకి ఎట్లా అనేది మనం జనరల్గా ఎంత టైంలో ఎంతవరకు మనకి ట్రావెల్ చేస్తుంది అనేది ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకేనా. And this is the combination of definite distance and time distance relays. And ఇందులో ఏంటంటే మనం ఇప్పటి వరకు కొంత టైంకే ఇంత ఆపరేట్ అవుతుంది అని చెప్పనుకున్నాం. ఆ తర్వాత టైం అనేది మెన్షన్ చేసి తీసుకున్నాం. ఇందులో ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ డెఫినెట్ డిస్టెన్స్ అండ్ టైం డిస్టెన్స్ రిలేస్ అనమాట. రెండింటికి కాంబినేషన్ అయ్యి కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పవర్ స్టేషన్ టు ద సబ్స్టేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ that of between substations, and the relay operating time at the power station becomes higher. In order to decrease the time, a combination of definite distance and time distance relays can be used for the protection of each section of the scheme. ఓకే, ఏంటమ్మా మనకి అంటే డిఫరెంట్గా ఇప్పుడు ఒక సబ్స్టేషన్ నుంచి ఒక సబ్స్టేషన్కి డిస్టెన్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పవర్ ప్లాంట్ నుంచి ఒక సబ్స్టేషన్కి ఒక డిస్టెన్స్ ఉంటుంది, అండ్ ఇంకో సబ్స్టేషన్ నుంచి ఇంకో కొంచెం దూరంలో ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఇంకో సబ్స్టేషన్ ఉంటుంది. అట్లా డిస్టెన్స్ అనేది మనకి కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు రిలే ఆపరేషన్ అనేది విత్ ఇన్ ద టైంలో మనకి జరగాలి అంటే ఇది కాంబినేషన్ ఆఫ్ డెఫినెట్ డిస్టెన్స్ అండ్ టైం డిస్టెన్స్ రిలే అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో ఏంటంటే మనకి డెఫినెట్ డిస్టెన్స్ అండ్ టైం డిస్టెన్స్ బోత్ ఆర్ యాక్టింగ్ విత్ ఇన్ ద టైం. ఓకే, సో ఈ సిస్టమ్ అనేది ఎలా డిజైన్ చేయబడి ఉంటుందంటే ఒక 75% ఆఫ్ ద సెక్షన్ లెంత్ ఈజ్ డెఫినెట్ డిస్టెన్స్ రిలే క్లోజ్ స్ట్రిప్ కాన్స్ట్రక్ట్స్ విత్ ఇన్ 0.2 seconds అనమాట. ఓకేనా. ఒక 25% వచ్చేటప్పటికి ద టైమ్ డిస్టెన్స్ రిలే ఆపరేటింగ్ విచ్ ఇస్ ఆల్సో యాజ్ ద బ్యాకప్ రిలే ఫర్ ద నెక్స్ట్ ఫాలోయింగ్ సెక్షన్. అప్పటికి క్లియర్ చేయడానికి మ్యాక్సిమమ్ ఆఫ్ ద టైం 75% యూస్ చేస్తే నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి నెక్స్ట్ పార్ట్కి 25% అనమాట ఇంకొక విధంగా కూడా యాక్ట్ చేస్తుంది. బోత్ ఇన్స్టెంట్గా యాక్ట్ చేస్తుంది అండ్ దట్ ఇన్ఫర్మేషన్ పాసెస్ టు ద సెకండ్ సెక్షన్ ఆల్సో. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఫీడర్స్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేస్తాం. సో ఫీడర్స్ని ప్రొటెక్ట్ చేయాలి. ఫీడర్ ఈజ్ నథింగ్ బట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈజ్ నథింగ్ బట్ మనకి ఒక పవర్ సప్లై కేబుల్ అనమాట. సో ఒక ట్రాన్స్మిషన్ పాయింట్ నుంచి మనం ఒక సబ్స్టేషన్కి పవర్ని సప్లై చేస్తాం. మెయిన్ మనకి సబ్స్టేషన్ నుంచి వచ్చే లైన్ ఏదైతే ఉందో దాన్ని ఫీడర్స్ అంటాం. ద ఫీడర్ మీన్స్ ద కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ద టూ సర్క్యూట్స్. The feeder could be in form of a transmission line, short, medium or long, or could it be distribution circuit. The essential requirement of the feeder's protection is the proper discrimination, so that only fault feeder is isolated and the remaining system is not distributed. Okay, so మనకి ఆ ఫీడర్స్ అనే మెయిన్ సర్క్యూట్ నుంచి సబ్స్టేషన్కు ఉండే డిస్టెన్స్ దాన్ని మనం ఫీడర్స్ అంటాం. ఈ ఫీడర్స్లో నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి. రేడియల్ ఫీడర్స్, ప్యారలల్ ఫీడర్స్, రింగ్ మెయిన్స్. దాన్ని మనం రింగ్ మెయిన్ డిస్ట్రిబ్యూషన్లో మీకు వస్తుంది. సో రింగ్ మెయిన్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ఇట్లా మనం అనుకోవచ్చు. నెంబర్ ఆఫ్ టైప్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మనం ఇట్లా నార్మల్గా ఇక్కడ చూసినట్లయితే ప్రొటెక్షన్ ఆఫ్ రేడియల్ ఫీడర్స్ బై టైమ్ గ్రేడెడ్ ఓవర్ కరెంట్ ప్రొటెక్టివ్ రిలేస్ అనమాట. సో ఇక్కడ మనకి ఇది జనరేటింగ్ స్టేషన్. ఈ జనరేటింగ్ స్టేషన్ నుంచి 3 సబ్స్టేషన్స్ ఉన్నాయి. సో ఈ 3 సబ్స్టేషన్స్లో మనకి ఫాల్ట్ ఇక్కడ పాయింట్ డి దగ్గర అక్కర్ అయింది అనుకుందాము. ఓకేనా. అండ్ ద రిలే విల్ ఆపరేట్ విత్ ఇన్ ద 0.8 seconds అనమాట. మన యొక్క డిస్టెన్స్ని వేస్ట్ చేసుకొని మనకి ఇక్కడ రిలే అనేది ఆపరేట్ అవుతుంది. ఓకేనా. అండ్ ద మెయిన్ ఈ రేడియల్ ఫీడర్స్లో ఏంటంటే రేడియల్, రింగ్ మెయిన్, ఇంటర్ కనెక్టెడ్ అని మనకి 3 types ఆఫ్ ఫీడర్స్ ఉంటాయి. సో ఈ రేడియల్ ఫీడర్స్లో వచ్చేటప్పటికి ఒక సింగిల్ లైన్ అంటే ఒక పాత్లోనే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. రేడియల్ ఫీడర్స్లో ఒకటే పాత్లో కరెంట్ ఫ్లో అవుతుంది.
ఇట్లా ఒకటే పాత్రలో ఫ్లో అయినప్పుడు అక్కడ ఏదైనా మనకి డ్యామేజ్ జరిగింది అంటే సో ఇక్కడ నాట్ టోటల్ మనకి సప్లై అంతా ఆగిపోతుంది అనమాట. సో అది మెయిన్ డ్రాబ్యాక్ ఫర్ ద రేడియల్ ఫీడర్స్. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ప్రొటెక్షన్ ఆఫ్ రేడియల్ ఫీడర్స్ బై టైమ్ గైడెడ్ ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్ రిలేస్తో మనం ప్రొటెక్ట్ చేస్తాం. ఓకేనా. ఇన్ కేస్ మనకి ఫాల్ట్ ఏదైనా అక్కర్ అయింది అంటే దాన్ని డిటెక్ట్ చేయడం అనేది మనకి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ టైమ్స్ పట్టినా కానీ టోటల్ డిస్ట్రిబ్యూషన్ అనేది మొత్తం ఫెయిల్ అయిపోతుంది. సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే టైమ్ గ్రేడెడ్ ప్రొటెక్షన్ ఆఫ్ రేడియల్ ఫీడర్స్ కెన్ బి అచీవ్డ్ by using definite time relays. Okay, the figure shows the over current protection of a radial feeder with a definite time relays. Here a generating station supplies a 3 substations. ఇక్కడ నుంచి మనకి 3 substationsకి పవర్ సప్లై చేస్తున్నాం. At all substations and over current relay has been used with a definite minimum time settings. సో ఇంత టైం లోపల ఇంత ట్రావెల్ అవ్వాలి, మనకి ఎంత అనే ఒక సెట్టింగ్ అనేది పెట్టుకుంటాం అనమాట. ద టైమ్ సెట్టింగ్ ఈజ్ మచ్ such that it is least for the relay of the last substation and it is maximum for that of the generating station. ఇది మనకి కండిషన్ అన్నమాట. The time setting is such that is least for the relay of the last substation. Okay, so the relay 4 has been operating time is 0.8 seconds while the other relays, so the time delay successfully increased by 0.4 seconds. Normally the time delay స్టెప్ లైస్ బిట్వీన్ 0.3 to 0.5. ఓకేనా. ఒక సబ్స్టేషన్కి మనకి మ్యాక్సిమమ్ మనం టైం రిమిలే అనేది ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం 0.5 సెకండ్స్ అనేది, అది మినిమం 0.3 to 0.5 వరకు వేరీ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఏంటంటే 0.4 సెకండ్స్ అనేది మనం సెట్ చేసుకున్నాం అనమాట. So if the fault occurred in the section CD, only the relay of the substation C, that is the relay number 4, will operate because time of operation of this relay is minimum. Okay, so మనకి ఇక్కడ ఫాల్ట్ అక్కర్ అయింది, D దగ్గర ఫాల్ట్ అక్కర్ అయింది, ఇక్కడ ఏంటంటే ఇది తక్కువ డిస్టెన్స్ అనమాట. సో ఇక్కడ మినిమంగా ఎక్కడ మనకి ఆపరేట్ అవ్వాలి అంటే మనకి ఏదైతే తక్కువ డిస్టెన్స్ ఉందో అక్కడే ఆపరేట్ అవుతుంది. సో ఇక్కడ రిలే 4 అనేది మనకి ఇక్కడ ఆపరేట్ అవుతుంది. నెంబర్ 4 రిలే ట్రిప్ ద రిలే నెంబర్ 3 విల్ ఆపరేట్ ఆఫ్టర్ ఏ టైమ్ డిలే ఆఫ్ 0.0 సెకండ్స్. ఇది ఆఫ్ అయిన 0.4 సెకండ్స్కి మనకి రిలే 3 అనేది ఆపరేట్ అవుతుంది. అండ్ దెన్ 1 and then 1.6 and then 2 seconds. ఓకే, సో ఇట్లా మనకి ఏంటంటే సర్క్యూట్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఫాల్ట్ ఎక్కడెక్కడ అయిందో ఆ రిలే అనేది ముందు ట్రిప్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ రిలేస్ ఆ రిలే అనేది ట్రిప్ అవుతుంది. అది ఎంత డిస్టెన్స్లో అనేది కూడా మనం కనుక్కోవచ్చు. దాన్ని వెంటనే మనం క్లియర్ చేస్తే మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. అండ్ ద డిసడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఓన్లీ ఒకటే పార్ట్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే ఏదైనా ప్రాబ్లం అక్కడ వచ్చినా కానీ మనకి డ్యామేజ్ మొత్తం ఓవరాల్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది. అండ్ ఇందులో మనకి ఏంటంటే ఫాల్ట్ క్లియరెన్స్ అనేది సింగిల్ పాత్ కాబట్టి మనకి ఐడెంటిఫికేషన్ ఈజీగా కూడా ఉంటుంది. అండ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ప్యారలల్ ఫీడర్స్ ఫర్ డైరెక్షనల్ రిలేస్. ఇది ఏంటంటే మనకి ప్యారలల్ ఫీడర్స్ ఫస్ట్ మనం చెప్పుకుంది ఇక్కడ మనము రేడియల్ ఫీడర్స్ అండ్ అలాగే రేడియల్ రింగ్ మెయిన్ ఇంటర్ కనెక్టెడ్ అని చెప్పుకున్నాం కదా. ఈ రింగ్ మెయిన్లో ఇక్కడ ఏంటంటే ఒకటే జనరేషన్ పాయింట్ నుంచి నెంబర్ ఆఫ్ పాత్స్, ఇది జనరేటింగ్ పాత్స్ అనమాట. దీని నుంచి మనకి 2 ప్యారలల్ లైన్స్ మనం పవర్ సప్లై అనేది మళ్ళీ లోడ్కి కనెక్ట్ చేస్తాం. ఫైనల్గా లోడ్కి వెళ్తుంది, బట్ ఇక్కడ ఏంటంటే డిస్ట్రిబ్యూట్ చేసి దాన్ని ట్రాన్స్మిట్ చేస్తాం. ఇక్కడ మనం డిస్ట్రిబ్యూట్ చేసి ట్రాన్స్మిట్ చేయడం వల్ల ఏంటంటే దిస్ ఈజ్ ద ఫీడర్ లైన్ 1, ఫీడర్ లైన్ 2 అని మనం అనుకున్నట్లయితే, సో ఫాల్టర్ అనేది ఏదైనా ప్లేస్లో అక్కరైనా మనకి ఎనదర్ పాత్ అనేది యూజ్ అవుతుంది లోడ్కి పవర్ని ట్రాన్స్మిట్ చేసుకోవడానికి. సో ఫీడర్ 2 మనకి ఇప్పుడు దీని నుంచి సప్లై ఉంటుంది, దీని నుంచి సప్లై ఉంటుంది. సో మనకి ఫీడర్ 2 అనేది ఆపరేషన్ అనేది మనకి ఒక వే, ఇప్పుడు మనం ఇందాక రేడియల్లో చూసుకున్నట్లయితే అదే వే స్ట్రైట్ లైన్. ఏదైనా ఫాల్ట్ అక్కడ అయిందంటే టోటల్ మొత్తంగా ఫాల్ట్ అనేది మనకి టోటల్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకు వచ్చేటప్పటికి 2 ప్యారలల్ ఫీడర్స్ లైన్స్ ఉంటాయి. సో 1 ఈజ్ ద ప్రాబ్లమ్ అక్కర్డ్ ఇన్ ద పాత్ అండ్ దెన్ వి యూస్ ది సెకండ్ పాత్. ఓకేనా. సో మనం ఏంటంటే ఇట్లా యూస్ చేసుకొని దాన్ని ఓవర్కమ్ చేసుకొని ప్రొటెక్షన్ చేసుకోవచ్చు ఇన్ ద ప్యారలల్ ఫీడర్స్. ఓకే, so here the fault occurs from feeder 2, the power is fed to the fault through the 2 paths of ABCD. okay na. so manaki paths anedi manam definitely ga marchukovachu. And next one is the protection of ring mains. రింగ్ మెయిన్స్లో ఏంటంటే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ జనరేటింగ్ స్టేషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట.
సో ఇట్లా డిఫరెంట్ డిస్టెన్స్లో విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో ఆపరేట్ అయ్యేటట్టు మనం రిలేస్ని కూడా ప్లేస్ చేసుకుంటాము. ఓకేనా. అండ్ దెన్ ఫాల్ట్ జోన్ మనకి ఇక్కడ అక్కర అయింది అని కనుక అనుకున్నట్లయితే మనకి పవర్ సప్లై అనేది ఇక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా మనకి 2 జనరేటింగ్ స్టేషన్స్ ఉంటాయి. జనరేటింగ్ స్టేషన్స్ నుంచి పవర్ సప్లై అనేది మనం ఇలా ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు ఏదో ఒక పాత్ నుంచి. ఓకేనా. సో ప్రాబ్లం అనేది ఏంటంటే ఫస్ట్ కరెంట్కి ఇంటరప్టేషన్ అనేది అవ్వకుండా మనం చూసుకుంటాము. అండ్ హియర్ ఒకటి వచ్చేటప్పటికి ప్రాబ్లమ్ని క్లియర్ చేయడానికి మనకి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ టైం పట్టినా కానీ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనము సర్క్యూట్ని బ్రేక్ చేస్తాం. ఫస్ట్ థింగ్ సర్క్యూట్ని బ్రేక్ చేస్తాం. ఈ సర్క్యూట్ని బ్రేక్ చేసిన తర్వాత ఫాల్ట్ని ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. ఆ ఫాల్ట్ని ఐడెంటిఫికేషన్ చేసుకున్న తర్వాత దాన్ని క్లియర్ చేయాలి. నార్మల్గా సింపుల్ థింగ్ అయితే నో ప్రాబ్లం, బట్ ఏదైనా హెవీ ప్రాబ్లం కనుక అక్కర్ అయింది అంటే ఇట్స్ టేకింగ్ లాట్స్ ఆఫ్ టైమ్ to change the parameters at that point. So that's why we can use this number of feeders, different paths, so we can regularly monitoring the power by regularly anamata. So time to time we can maintain that. In case a problem occurred in one feeder path and then we use the another feeder path. If the problem occurred in the generation plant, we use the another generation plant by using the feeder connections anamata. సో ఈ జాయింట్ కనెక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ గ్రిడ్ కనెక్షన్ అంటాం. ఓకే. సో ఇట్లా చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే పవర్ సప్లై అనేది అన్ఇంటరప్టెడ్గా ఉంటుంది. ఓకే. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ది రిలేషన్ బిట్వీన్ ది నెంబర్ ఆఫ్ సెక్షన్ అండ్ మినిమం రిలే టైం. ఓకే. సో దీన్ని మనకి the time gradient of relay cannot be closer than 0.33 or 0.5. మనకి మ్యాక్సిమం మినిమం టైం అనేది రిలే ఆపరేట్ అవడానికి గుర్తుపెట్టుకోండి. 0.5 seconds is the maximum and the minimum is the 0.3 and the longest time taken is the 2.5 seconds or 2 seconds maximum minimum. And the next one is the differential or MERS price production for the feeder by voltage balanced method. And this is one is the most important feeder protection. Okay, is the MERS price protection system for the feeders. It's very very important. In the previous questions also I asked this question. And differential MERS price protection for the feeders. ఇక్కడ ఏంటంటే మనం కరెంట్ ట్రాన్స్ఫార్మర్ని సర్క్యూట్ బ్రేకర్ ఉంది కదా, ఈ సర్క్యూట్ బ్రేకర్ బిఫోర్గా మనం కరెంట్ ట్రాన్స్ఫార్మర్ని ప్లేస్ చేస్తాం. ఈ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ని మనం విత్ ప్రొటెక్టెడ్ లైన్ తోటి కనెక్ట్ చేస్తాం, ఆర్ పిల్లెట్ వైర్స్ అనొచ్చు. సో మీకు పిల్లెట్ వైర్ ప్రొటెక్షన్ అని ఆల్రెడీ వచ్చింది. సో అదే ప్యాటర్న్లో ఇక్కడ ఉంటుంది. దీన్ని MERS ప్రైస్ ప్రొటెక్షన్ ఫర్ ఫీడర్ లైన్స్ కనుక చెప్పుకుంటాం. అండ్ దట్ హియర్ సో ఈ కరెంట్ ట్రాన్స్ఫార్మర్లో మనకి కరెంట్ రేటింగ్ అనేది తీసుకొని ప్రైమరీ సెకండరీ రేటింగ్ని కంపారిజన్ చేసుకొని మనకి సర్క్యూట్ అనేది రిలే అనేది ట్రిప్ అవ్వడం జరుగుతుంది. అండ్ దెన్ ఇన్ఫర్మేషన్ గోస్ టు ద సర్క్యూట్ బ్రేకర్. ఇది సింగిల్ ఫేజ్ అయితే. ఓకే, దిస్ ఈస్ ద సింగిల్ ఫేజ్. అండ్ 3 phase కనెక్షన్ వచ్చేటప్పటికి చూడండి, RYB 3 phase కనెక్షన్స్ సర్క్యూట్ బ్రేకర్కి ఎలా ఇస్తున్నాం చూడండి. ఇట్ ఈజ్ ఆల్ ద 3 feeders. ఓకే, ఈ 3 feedersకి కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ ప్లేస్ చేసాం. ఈ ఫస్ట్ ఫేజ్లో ఉన్న ప్రైమరీ వైండింగ్ దీన్ని తీసుకొచ్చి మనం ఈ ప్రైమరీ వైండింగ్కి ఇచ్చాం. అండ్ దెన్ సెకండరీ గోస్ టు ద రిలే అనమాట. సో ప్రతి ఒక్క ఫేజ్ నుంచి మనం అలానే తీసుకుంటాం. 3 lines వస్తాయి. ఇక్కడ కూడా అంతే, ప్రతి ఒక్క ఫేజ్ నుంచి 3 తీసుకుంటాం. ఆ 3 కనెక్షన్కి మనము 3 ట్రిప్ సర్క్యూట్స్ అనేవి కనెక్ట్ చేస్తాం. ఓకేనా. ఎప్పుడైతే మనకి ఏ ఫేజ్లో అక్కరైనా కానీ ఆ ఫేజ్లో ఫాల్ట్స్ని మనం డిటెక్ట్ చేసుకొని క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనా. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ MERS ప్రైస్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఫర్ ద ఫీడర్స్ బై యూజింగ్ ద పిల్లెట్ వైర్స్. సో 3 phase కన్స్ట్రక్షన్ అండ్ అలాగే దిస్ వన్ ఈజ్ ద సింగిల్ ఫేజ్ కన్స్ట్రక్షన్ అనమాట. అండ్ దిస్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆర్ MERS price system, or the system can be used for ring mains as well as also parallel feeders, and this system provides instantaneous protection for ground faults also. And the disadvantages, coming to the disadvantages, accurate matching of CTs is very essential. అది మనం కంపారిజన్ చేసుకోవడానికి ఇట్స్ వెరీ యూస్ఫుల్ థింగ్ అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇఫ్ దెర్ ఈజ్ బ్రేక్ ఇన్ ద పిల్లెట్ వైర్ సర్క్యూట్ ద సిస్టమ్ విల్ నాట్ ఆపరేట్. మనకి పిల్లెట్ వైర్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఎప్పుడైనా అది బ్రేక్ అయింది అంటే కనుక మనము సర్క్యూట్కి తగ్గట్టుగా మనం రెస్పాన్స్ అనేది ఇవ్వలేము. ఓకేనా. అండ్ ది సిస్టమ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ ఓయింగ్ టు the greater length of pillet wires required, and the system does not provide backup protection of overall load protection.
మనకి దీనికి బ్యాకప్ ప్రొటెక్షన్ కూడా ఇటువంటి రిలే అనేది యాక్ట్ అవ్వదు. బికాస్ ఆఫ్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఈక్వాలిటీ డిఫికల్టీ ద సిస్టమ్ ఈజ్ నాట్ యూజ్డ్ బియాండ్ 33 kV. ఈ 33 kVకి రేంజ్కి మనం ఎబో అనేది మెర్జ్ ప్రైస్ అనేది యూజ్ చెయ్యము. బిలో 33 kVకే మనం ఈ మెర్జ్ ప్రైస్ ప్రొటెక్షన్ అనేది యూజ్ చేస్తాం బై యూజింగ్ ద పిల్లెట్ వైర్స్. ఓకే, థ్యాంక్ యూ.